హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మార్నింగ్ 7 అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి వాన పడుతుంది బయట. వెదర్ చూడండి ఎట్లా ఉందో. సన్నగా తుంపర్లు అయ్యి పడతా ఉన్నాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇంకా లైట్లు కూడా తీయలేదు, పక్షులు ఎగురుతూ ఉన్నాయి. వచ్చేసి ఇదిగోండి వాటర్ పెట్టేసుకున్నాను, హాట్ వాటర్ డికాషన్ వేసేసుకుంటున్నాను. మార్నింగ్ 7 అయిపోయింది కదా ఫ్రెండ్స్. వచ్చేసి డికాషన్ వేస్తున్నాను. అందరూ లేస్తారు కదా, మా బాబుకి కూడా బాక్స్ పెట్టాలి కదా అని చెప్పి హడావుడిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 7 o'clockకి వీడియో షూట్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, డికాషన్ వేసేసుకున్నాను. అది దిగడానికి టైం పడుతుంది కాబట్టి ఈలో పాలు అనేవి కాచేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మా బాబుకి పాలు కూడా ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి లంచ్ కోసమని చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. నైటే ఒలిచేసాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోగానే ఇదిగోండి ముక్కలు అనేవి స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చేసుకున్నాను. ఇది ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ముక్కలు చల్లారేలోపు వచ్చేసి ఇదిగోండి బియ్యం కడిగి పెట్టుకున్నాను. బియ్యం పోసుకున్నాను. బియ్యం కడిగేసుకుంటూ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కడిగి పెట్టేసుకున్నాను. ఇవైతే రైస్ బ్యాగ్ నిన్నే వేయించుకొని వచ్చాను ఫ్రెండ్స్. వచ్చేసి రైస్ బ్యాగ్ 26 kgs 1350 రూపాయలు పడింది. ఇప్పుడే పెట్టేసాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. చూద్దాము ఎట్లా ఉడుకుతాయో, రైస్ ఎట్లా వచ్చిందో. ఇప్పుడే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. వచ్చేసి రైస్ బ్యాగ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. అన్నం అయ్యేలోపు స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి పెనం పెట్టేసుకున్నాను. దోశలు వేసుకుందామని చెప్పేసి ఇవన్నీ దోశ పిండి కూడా తీసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, అన్నం అనేది అయిపోయింది, విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్కి దోశ అనేది వేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, దోశలు అనేవి వేసేసుకున్నాను. ఈ 2 బాక్స్లోకి ఇదేమో ఒకటేమో తినేస్తాడు ఇప్పుడు. ఇవ్వండి ఫ్రెండ్స్, టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం చల్లారాక బాక్స్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే వచ్చేసి కూర పోపు వేసుకుందామని బాండ్లీ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నెయ్యి. నేనైతే ఈ కర్రీ వచ్చేసి నెయ్యితోట పోపు వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెమే నెయ్యి వేస్తున్నా. ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ కదా, దీంతో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ ఫ్రెండ్స్. వచ్చేసి నేను నెయ్యి కూడా సేల్ చేస్తూ ఉంటాను. ఇట్లా మూత పెట్టేసుకుందాం. మార్నింగ్ అయితే అసలు హడావుడిగా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి మార్నింగ్ మాకు వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవాలి. 3 బాత్రూమ్స్లో అట్లా స్టోర్ చేసి పెట్టేసుకోవాలి, బయట పెట్టుకోవాలి. అసలు హడావుడిగా ఉంటుంది. మార్నింగ్ వీడియో షూట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసేసుకున్నా. ఇవ్వండి చిక్కుడుకాయ ముక్కలు మనం చిల్లుల పనుల్లో వేసుకున్నాం కదా, నీళ్ళన్నీ వేసిపోతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి కర్రీ అనేది పోపు వేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి కొంచెమే కారం అనేది వేసుకున్నాను. కొంతమంది వచ్చేసి ఇందులో టొమాటోలు కూడా వేసుకుంటారు. చిక్కుడుకాయ టొమాటో కర్రీ చేస్తారు, అట్లానే మునక్కాడ టొమాటో, వంకాయ టొమాటో ఇట్లా మిక్స్డ్గా చేస్తూ ఉంటారు. కానీ మా ఇంట్లో అలా తిన్నారు ఫ్రెండ్స్, అందుకని నేను టొమాటో వేయలేదు. ఇదిగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. కర్రీ అయిపోయింది. అన్నమాను, కర్రీ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇంకా బాక్స్ పెట్టడమే ఉంది. ఇదిగోండి మా హస్బెండ్కి టీ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టీ అనేది కప్లో పోసి ఇచ్చేస్తున్నాను. టీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టిఫిన్ బాక్స్ సర్దేస్తున్నాను. ఇదిగోండి దోశలు అనేవి చల్లగా అయిపోయినాయి కదా, బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇట్లాగూ ఇందులోకి వచ్చేసి అల్లం పచ్చడి చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి అల్లం పచ్చడి వేసేసుకుంటున్నాను.
ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి టిఫిన్ బాక్స్ రెడీ అయిపోతున్నది. ఇంకా లంచ్ ఒకటి మిగిలిపోయింది, లంచ్ పెట్టేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి రైస్ అయితే బాగానే ఉంది. ఇదిగోండి బాక్స్లో పెట్టేస్తున్నాను. పొడిపొల్లాడుతూ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. అయితే వచ్చేసి రైస్ పాతవే కానీ ఇవి వేరే రకంవి ఇచ్చాడు షాప్ అతను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి రైస్ అనేది పెట్టేశాను. మా బాబుకి అయితే కలిపి పెట్టారు ఫ్రెండ్స్, లేకపోతే వాడికి కలుపుకోవటం చేత కాదు. ఇదిగోండి ఇట్లా పెట్టాలంటే మాత్రం కర్రీ అయితే ఎక్కువ పడుతుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి 2 పిల్లలు ఉంటే 1 kg కర్రీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తినేదానికంటే బాక్స్లో కలిపి పెడతాం కాబట్టి ఎక్కువ పట్టిపోతుంది కూర. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి కలిపేసి పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి టిఫిన్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి ఇవాళ అయితే వీడియో ఇదేను ఫ్రెండ్స్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.